తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం జరిగింది. అన్న తమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, హత్యకు గల కారణాలేంటి? రాకేష్, పల్నాడు జిల్లాలో జంట హత్యల కలకలం లేగింది. ఆదివారం రాత్రి దుర్గి మండలం అడిగొప్పలలో అన్నదమ్ములు ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. కొత్త శ్రీరామ్మూర్తి, హనుమంత్ అనే ఇద్దరు అన్నదమ్ములను రాత్రి ప్రత్యర్థులు దారుణంగా వేట కొడవలతో నరికి చంపినట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా అడిగొప్ప గ్రామంలో మొదట హనుమంత్ అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా వేట కొడవలతో నరికి చంపారు. అనంతరం అడిగొప్పల స్నేలంపాట అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్నటువంటి అన్న శ్రీరామ్మూర్తిని కూడా అక్కడికి వెళ్లి మరి అతన్ని కూడా దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ హత్యకు ప్రధానంగా కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్యలు జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వస్తున్నారు. యాగంటి నరేష్ అనే కుటుంబానికి, ఈ శ్రీరామ్మూర్తి హనుమంతు కుటుంబానికి కొంతకాలంగా మనస్పర్ధలు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో వారే ఈ హత్యలకు పాల్పడి ఉంటారని చెప్పి అయితే అటు గ్రామస్తుల సమాచారం సేకరించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ యొక్క హత్యలకు సంబంధించి ఎలాంటి రాజకీయ కోణం లేదనే ప్రాథమిక నిర్ధారణకి అయితే పోలీసులు వచ్చారు. పూర్తిగా ఇది కుటుంబపరమైన వ్యక్తిగత గొడవలే కారణం అన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతకాలం కిందటే ఎవరైతే హత్య చేశారో అని చెప్తున్నారో యాగంటి నరేష్ కుటుంబానికి సోదరుని ఈ శ్రీరాముత్ అనే వ్యక్తి గొడవ పడి కొట్టడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ అన్నదమ్ముడు ఇద్దరిని కూడా దారుణంగా హత్య చేశారా అన్న కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతానికి అయితే విచారణ చేయబడుతున్నారు. అయితే ముందుగా ఇది అంతా కూడా పక్కా ప్రణాళికగా జరిగిందని కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. మొదటగా గ్రామంలో ఉన్నటువంటి తమ్ముడు హనుమంతుని చంపడం జరిగింది. అనంతరం అతను చంపిన తర్వాత సోదరు మరో పెద్ద అన్నటువంటి శ్రీరాముత్తుని అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని అక్కడికి వెళ్లి మరి వేట కడవలతో దారుణంగా నరికి చంపారు. ఈ పూర్తిగా ఇది వ్యక్తిగత గొడవ అన్న కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా అంటే ఇరు వర్గాలు కూడా ఏ రాజకీయ పార్టీలు అంత అంటే పార్టీలోనూ లేరు. వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మనస్పర్ధలు వచ్చాయని కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కోసం అయితే పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రాకేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు.